ఇక్కడే ఉన్న వాళ్ళ చేతులు పెగెత్తండి ఒకసారి. మన శరీరాలు ఉన్నాయిలే, శరీరాలు ఎక్కడే ఉన్నాయి, లేవా ఏమ్మా? లేవా? ఉన్నాయి, అందుకే చేతులు ఎత్తారు మీరు. మీరు తక్కువ కాదు. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. మరి మీ మనస్సు ఉంటుందే, మనకేమున్నాయి? మనస్సు శరీరం రెండు ఉంటాయి. ఏముంటాయండి? మనసు శరీరం రెండు ఉంటాయి. శరీరం ఇక్కడే ఉంటుంది, మన మనసు లేదు, ఎక్కడ పోద్దు దాని ఇష్టం, దానికి ఇష్టం వచ్చిన చోటకు పోద్ది. అది మనస్సు కంట్రోల్ చేయాలంటే నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, దేవుడు చేయాల్సిందే. నీ మనసును బట్టే నీ శరీరం పోతుంది. నీ మనసు ఏ విధంగా అయితే ఊహిస్తావో, ఏ విధంగా అయితే మీ మనసు ఆలోచిస్తో, అదే విధంగానే శరీరం కూడా పోతే ప్రియులారా. అర్థమైందా? నీ శరీరం దేవుని మీద కంట్రోల్గా ఉండాలి అంటే నీ మనసు జాగ్రత్త చేసుకోవాలి. నీ మనసు జాగ్రత్త చేసుకోవాలంటే పిల్లరా అది నీ వల్ల కాదు, దేవుని ఆత్మ ప్రవహించాలి దానిలో, నీ శరీరంలో, నీ మనసులో. అప్పుడు నీ మనసు కంట్రోల్ ఉంటుంది. అవునా ఏమ్మా? అవునా? ముందు మన శరీరం తప్పు మార్గంలో ప్రవేశించకుండా ఉండాలంటే మనకు ముందేం కావాలి? ముందేం కావాలి? చెడ్డ కార్యాలకి పోకుండా ఉండాలి అంటే ముందు ఏం సరే కావాలి? మనస్సు. మనసు కంట్రోల్లో ఉండాలి. అది మనసు కంట్రోల్లో ఉంచుకోవడం మన వల్ల కాదు. అది ఎవరి వల్ల అవుతుంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనసు కంట్రోల్ లేకుండా, మనసు అద్దు లేకుండా ఉన్న వాళ్ళ జీవితాలు అల్లకల్లోరంగా ఉన్నాయి పిల్లారా. అనేక బాధల్లోనూ, వ్యాధుల్లోనూ, కష్టాల్లోనూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ముందు మనకి ఏమి అదుపులో ఉండాలి? మన మనస్సు. మనస్సు అదుపులో పెట్టుకుంటే చెడ్డ కార్యములోనికి దిగము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.